నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీని విమర్శిస్తూ వీడియో విడుదల చేసిన జనసేన ఎమ్మెల్సీ నాగబాబు గత వైసీపీ హయాంలో వెంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులకు దూరం చేశారని మండిపాటు. 11 సీట్లొచ్చినా జగన్లో మార్పు రాలేదని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ధ్వజం. తిరుమల కల్తీని ఈ పాపానికి వైసీపీయే క్షమాపణ చెప్పాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ యాంకర్ సినీ నటి శ్రీముఖి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పవన్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఆయన ప్రభావం తెలంగాణ రాజకీయాలపై శూన్యమని స్పష్టం. వైసీపీ పార్టీ హిందూ ద్రోహి అంటూ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రామతీర్థం ధ్వంసం ఘటన, అంతర్వేది రథం దగ్ధం ఘటన, తిరుమల డిక్లరేషన్ తదితర అంశాలపై ఆయన స్పందిస్తూ వైసీపీపై మండిపడ్డారు. తిరుమలలో వసతి గృహాల ధరలు పెంచి వెంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులకు దూరం చేశారని విమర్శించారు. ఏ మాఫియాను కాపాడడానికి ఇదంతా చేశావు జగన్ అని ప్రశ్నించారు. హిందువులపై కుతంత్రాలు చేయడం తప్ప వైసీపీ నేతలకు మరొక ఆలోచన లేదని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. తిరుమల డిక్లరేషన్ ఇవ్వాలని అడిగితే అవమానకరంగా మాట్లాడారని విమర్శించారు. ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా? హిందువు అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు, ఇది ధర్మం, మన జీవన విధానం. ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా. ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే. ఈ దేశంలో, ఈ ధర్మంలో చార్వాకులు కూడా చోటుంది. కాబట్టి నేను నిఖార్సైన హిందువుని. నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరులను కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని. వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు? సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సీబీఐకి అప్పచెప్తామని చెప్పింది. 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు. అసలు ఈ కేసు మేము టేకప్పే చేయలేదని చెప్పారు. మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా? అయినా వీళ్ళకి అవతల వాళ్ళ పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది? ఈ భూమి మీద రాశీభూతమైన ధర్మమే శ్రీరాముడిని నమ్మే జాతి మనది. అలాంటి రాముడి శిరస్సును నరికినా పట్టించుకోని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో చూపించిన నిర్లక్ష్యం వల్ల దీని వెనుకున్న అసలు దోషులను శిక్షించలేక నామకే వాస్తే కేసులు పెట్టి దీన్ని నీరు కార్చారు. అయినా మీకు మీ మంత్రులకి రిలీజ్ సినిమాలకు రివ్యూలు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ రాముడి మీద ఎందుకు ఉంటుంది? కొన్ని దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, కొన్ని వందల మంది బలిదానాల తర్వాత హిందువులు కలల కన్నా రామ మందిరం కల సాకారమైంది. దేశం అంతా ఒక పండగలాగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మన రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్లి అందులో పాలు పంచుకున్నారు. కానీ ఈ రోజు హిందువుల మీద ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తున్న వైసీపీ నాయకుడు గారు కనీసం ఫార్మాలిటీకైనా ఒక ట్వీట్ కానీ ఒక వీడియో బయట కానీ పెట్టారా? పోనీ మీ స్టాండ్ ఏంటో ఓపెన్ గా ప్రజలకు చెప్పే దమ్ము అయినా మీకుందా? మీకు వ్యతిరేకించే ధైర్యం లేదు. అలా అని అభినందించే సంస్కారం అంతకంటే లేదు. వెరసి మీ మనసులో హిందువుల మీద కుళ్ళు కుతంత్రాలు తప్ప ఇంకేమీ. టీటీడీ భక్తులకి భగవంతుడిని దూరం చేసిన వైసీపీ పూట గడవని పేదవాడి దగ్గర నుంచి వజ్రాల కిరీటాలు చేయించే కోటీశ్వర్ల వరకు అందరి కోరిక ఒకటే, ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడాదికి ఒకసారైనా చేసుకోవాలని. ఒక సామాన్య భక్తుడు నెల నెలా డబ్బులు కూడబెట్టుకుని మరి ఆయన చూడ్డానికి కొండ మీదకి వెళ్తాడు. అలాంటి కొండ మీద అకామిడేషన్ ఛార్జీలు మీరు ఒక్కసారిగా ఎలా పెంచుతారు? నందకం, పాంచజన్యం, కౌస్తుభం, ఒకలామాత గెస్ట్ హౌస్లో 500కి దొరికే రూమ్ని 1000కి ఎలా పెంచారు? నారాయణగిరి గెస్ట్ హౌస్లో 1700 రూపాయలు చేశారు. ఇది సామాన్యుణ్ణి భగవంతుడికి దూరం చేసే ప్రయత్నం కదా? నువ్వు ఎవరిని, ఏ మాఫియాని సంతోషపెట్టడానికి చేశావో అర్థం కారంత అమాయకులు అనుకుంటున్నావా ప్రజలు? దర్శనాలు, సేవలు అయితే ఇంకా దారుణం. ఏదో కాయగూరల బేరం ఆడినట్టు 10,000 చెయ్యి, దీన్ని 5,000 చెయ్యంటూ ఎంత నిర్లక్ష్యంగా మీ సుబ్బారెడ్డి బోర్డు మీటింగ్లో మాట్లాడాడో మొత్తం రాష్ట్రం అంతా చూసింది. అంత చులకన మీకు హిందువులంటే. ఇకపోతే తిరుమల మీద నువ్వు చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు. ఒకే ఒక ఉదాహరణ చెప్పాలంటే టీటీడీ కామన్ గుడ్ ఫండ్కి ఇచ్చే కాంట్రిబ్యూషన్ 2.5 కోట్లు ఉండేది. దీన్ని సెప్టెంబర్ 2021లో 50 కోట్లకు ఒక్కసారిగా పెంచేశాం. అసలు ఇక్కడే కాదు, ఎక్కడ కొండ కనపడినా గుండు కొట్టేయాలనుకోవడమేగా మన అలవాటు. ప్రతి రిలీజియస్ ఇన్స్టిట్యూట్ కి ఒక సాంప్రదాయం ఉంటుంది. దాన్ని గౌరవించడం మన ధర్మం. యుధా రాజా తదా ప్రజ అంటారు.
నాయకులే రూల్స్ ఫాలో కాకపోతే ఇంకా ప్రజలు ఏం ఫాలో అవుతారు? అయినా బాధ్యత గురించి వైసీపీకి చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతురు పొలినాని తిరుమల తీసుకువెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అయినా కూడా ఒక గార్డియన్గా ఆ అమ్మాయి తరఫున డిక్లరేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా గారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు. ఈ దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా తిరుమలలో డిక్లరేషన్ పంపిన సంతకం చేసి అక్కడి నుంచి సాంప్రదాయాన్ని గౌరవించారు. నువ్వు కలాం గారి కన్నా గొప్పోడివా? డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళటమే కాక మీ మంత్రి వచ్చి ఆడి అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడి అని అంటాడా? అలా తలపగురు మాటలు మాట్లాడితేనే జనాలు 151లో మధ్యన 5 తీసేసి 11 ఇచ్చారు. అయినా నువ్వు ఏమైనా మారావా? లేదు. డిక్లరేషన్ అడిగారు అని తిరుమల పర్యటన క్యాన్సిల్ చేసుకున్న చరిత్ర ఉంది. అయినా సెక్యులర్ ప్లేస్కి రిలీజియస్ ప్లేస్కి తేడా తెలియని నిన్ను ఎడ్యుకేట్ చేయటం మా వల్ల కాదు. రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంలో సాగిన అరాచక పాలనకు ప్రస్తుత ప్రజాస్వామ్య పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబును మాచర్ల వంటి ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు జగన్ పర్యటనలు ప్రశాంతంగా సాగుతున్నాయంటే అది కూటమి ప్రభుత్వ ఉదారత అని స్పష్టం చేశారు. ఒకవేళ రాష్ట్రంలో ఆటవిక పాలనే ఉంటే జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేదా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై విరుచుకుపడ్డారు. సిబిఐ ఛార్జ్షీట్లోని ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం యానిమల్ ఫ్యాట్ ఉందనేది వాస్తవమని, నిబంధనలు మార్చి అపవిత్రతకు పాల్పడింది వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలేనని ఆరోపించారు. ఇక వైసీపీ నేతల భాషా ప్రయోగంపై స్పందిస్తూ ఆ పార్టీది బూతు సిద్ధాంతంలా మారిందని ఎద్దేవా చేశారు. నేను ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఏమో ఎవడన్నా కొట్టొస్తే బ్రహ్మాండం అని భుజం తట్టాడు. చంద్రబాబు గారేమో మీరు చట్టాన్ని తీసుకుంటే నేను ఊరుకోనని చెప్తాడు. అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా. నిండు నడి రోడ్లో ఒక దళిత డాక్టర్ కి మాస్క్ అడిగినందుకు ఉద్యోగం తీసేసి అతని పిచ్చోడని ముద్రేసి నడి రోడ్లో పోలీసుల చేత చేతులు వెనక్కి కట్టించి అతన్ని మానసికంగా వెంటాడి వేధించి చివరికి ప్రాణాలు కోల్పోయే విధంగా చేసిన మీరు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వంలో రోడ్ల మీద తిరుగుతా, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో మీ హెలికాప్టర్లో దించుకుంటా, పోలీస్ సంరక్షణలో ర్యాలీలు చేసుకుంటా, మీ నాయకులు నోటికొచ్చినట్టు నీ యొక్క బూతుల సిద్ధాంతాన్ని, బూతుల పంచాంగాన్ని వాడతా, మిమ్మల్ని స్వేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతా కూడా మమ్మల్ని అటవిక పాలన అంటారు, జంగిల్ రాజు అంటారు. మీ 5 సంవత్సరాల పాలన ఈ రాష్ట్రం ఉన్నంత వరకు ఎవరు మర్చిపోరు. ఇంకోటి అంటాడు, వాళ్ళ పేర్లు ఎందుకు రాలేదు బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అంటే నేను సబ్జెక్టు కరెక్షన్. ఈ సిట్ అనేది వేసింది కల్తీ నెయ్యి కుంభకోణం గురించి. నేను అనుకోవడం ఈ సిట్ కూడా కేవలం ఫైనాన్షియల్ ట్రయల్, అంటే డబ్బుల ట్రాన్సాక్షన్ అకౌంట్స్ ద్వారా ఎంతవరకు జరిగిందో దాన్ని బట్టి ఆ ఫైనాన్షియల్ ట్రయల్ చూస్తే వైవి సుబ్బారెడ్డి పిఏ దగ్గరకు వచ్చి ఆగింది. ఫైనాన్షియల్ ట్రయల్ మీద దృష్టి పెట్టారు తప్పితే ఆడ పిఏ చిన్నప్ప ఎవరో ఉన్నాడు, అతని పైన ఎవరున్నారు, అతను ఏ ధైర్యంతో చేశాడనేది సిట్ చూడలా, సిబిఐ చూడలా. కాబట్టి అందుకే చెప్తుంది, కేవలం పొంగు మాత్రమే విచారణ చేశారు. మరింత లోతైన విచారణ చేస్తే అప్పుడు పాపం నాకు అనిపిస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టున్నాడు, వైవి సుబ్బారెడ్డి పేరు, కరుణాకర్ రెడ్డి పేరు చేర్చలేదని బాధపడుతున్నట్టున్నాడు. లోతైన విచారణ చేస్తే ఖచ్చితంగా ఆడపేర్లు కూడా వస్తాయి ఆయన కోరుకున్నట్టు. కాబట్టి నాకున్న అవగాహనలో కేవలం ఫైనాన్షియల్ ట్రయల్ బట్టి డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి ఎవరి దగ్గరకు వచ్చినాయి, ఎవరెవరు హవాలా ద్వారా ఎక్కడ చేర్చారనే దానిలో వచ్చినప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి కింద ఉన్న చిన్నప్ప దగ్గరకు వచ్చి ఆగినాయి. అతను ఎవరు, వైవి సుబ్బారెడ్డి పిఏ. తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఆంధ్ర రెసిడెంట్ కమిషనర్ భవనంలోకి వెళ్ళారు. ఎవరి వల్ల వెళ్ళారు? మీ వల్లే కదా, మీ గవర్నమెంటే కదా. కాబట్టి మేము కూడా కోరుతున్నాం, ఇంకా మరింత విచారణ ప్రభుత్వం చేయాలని కోరుతున్నాం. చేస్తే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా వస్తారు. రాంబాబుని బూతులు తిట్టారండి. అసలు రాంబాబు బూతులు వీడియో జగన్మోహన్ రెడ్డి చూసాడో లేదు. మరి ఎక్కడన్నా వాళ్ళ కార్యకర్తలను పిలిచి అది వింటే పోయేది. కారులో నుంచి ఒక వీడియో వచ్చింది. ఆ పదజాలలో నా నోటితో నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు. ఆయన వాడిన పదజాలం ఆయనకి సర్టిఫికేట్ ఇస్తాడు. అందుకే చెప్పింది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులు పోటీ పెట్టాడు, ఎవరు బూతులు ఎక్కువ తిడతారు, ఎవరు బూతుల పంచాంగం బాగా నేర్చుకున్నారు, ఎవరు ఎంత ఎక్కువ బూతులు తిడితే అంత ఎక్కువ సన్మానం. అది జగన్మోహన్ రెడ్డి యొక్క వైకాపా పార్టీ యొక్క సిద్ధాంతంగా స్పష్టంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనపడతా ఉంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు రాయలసీమకు ద్రోహం చేసి నేడు దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని రాజంపేట టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సుగువాసి ప్రసాద్ బాబు అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చారో రాష్ట్ర ప్రజలకు తెలియజేసి తర్వాత పోతిరెడ్డిపాడు వద్ద వైసీపీ నాయకులు దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు జగన్ కుటుంబం ద్రోహం చేస్తే టీడీపీ ప్రభుత్వం న్యాయం చేసేందుకు నేడు రాయలసీమలోని జిల్లాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిదర్శనమని అన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి కాబట్టే గత ఎన్నికలలో ప్రజలు 11 సీట్లు ఇచ్చారన్నది గుర్తుంచుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. శ్రీకాంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. రాయలసీమకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుంది. ఈ నెల 5వ తేదీన పోతిరెడ్డి ప్రాజెక్టు వద్దకు వెళ్లి నిరసన తెలిపే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, నిన్న శ్రీకాంత్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలు గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ పాలనలో శ్రీకాంత్ రెడ్డి గారు అడిగి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేసింటే ప్రజల్లో వాళ్ళ పరపతి పెరిగిండు. నిజంగా ఈ 5 ఏళ్లలో రాయలసీమకు ద్రోహం చేసి మళ్ళీ నేడు దీక్షలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ. నిజంగా రాయలసీమలో జగన్ రెడ్డి కుటుంబం ద్రోహం చేస్తే టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేసేందుకు నేడు రాయలసీమ జిల్లాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నిదర్శనం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో వివరించి రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చాలో తెలియజేసి అప్పుడు నిజంగా పోతిరెడ్డిపాడు వద్దకు వెళ్ళి వైసీపీ నాయకులు దీక్ష చేస్తే బాగుంటుంది. నిజంగా వాళ్ళు రాయలసీమకు అంత మేలు చేసి ఉంటే ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళు ఈ స్థాయిలో ఓటమి చెందేవాళ్ళు కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణమే వాళ్ళు రాయలసీమ ప్రజలకు రైతులకు చేసిన ద్రోహం. గుండ్రేవల, వేదవతి, RDS, BT ప్రాజెక్టు లాంటి 102 రాయలసీమ ప్రాజెక్టుల పనులను జగన్ ప్రభుత్వం ఎందుకు ప్రీక్లోజ్ చేసింది, ఎందుకు రద్దు చేసింది? గత 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల బడ్జెట్లో రాయలసీమ కోసం 2,000 కోట్లు కూడా మీరు ఖర్చు చేయాలి. రైతులకు ఉపయోగకరంగా ఉండే డ్రిప్ ఇరిగేషన్ ను కూడా మీరు రద్దు చేశారు. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 100 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్ ను మళ్ళీ పునరుద్ధరించి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మందికి చావుకు ఎవరు కారణమయ్యారు? మీ స్వార్థ లాభం కోసం ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. దాని మీద మీరు సమాధానం చెప్తే బాగుంటుంది. హంద్రీనీవా కెనాల్లో 1700 క్యూసెక్కుల సామర్థ్యాన్ని 3,500 క్యూసెక్కుల సామర్థ్యాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఎందుకు పెంచలేకపోయారు? జగన్ పాలనలో ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ కూటమి ప్రభుత్వం ఎలా ఆపివేస్తుందని మీరు ప్రశ్నిస్తున్నారో అర్థం కావడంలా. ఇది జనాలకు కూడా అర్థం కావాలి. 2021లో ఆగిపోయిన లిఫ్ట్ నిర్మాణాలకు 4 ఏళ్లలో అనుమతులు కూడా మీరు సాధించలేకపోయారు. అనేక మార్లు జగన్ సీఎం హోదాలో ప్రధానమంత్రి గారిని కలిశారు, కానీ ఏ రోజు ఈ అనుమతులకు ప్రయత్నము చేయలేదు, అనుమతులు సాధించలేదు. రాయలసీమ లిఫ్ట్పై NTT స్టే విధిస్తే జగన్ 4 ఏళ్లలో కౌంటర్ అఫిడవిట్ కూడా వేయలేదు. తన గురువు కేసీఆర్తో రాయలసీమ లిఫ్టును ఎందుకు ఒప్పించలేకపోయారో ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్ర చేసింది నిజం కాదా? ప్రాజెక్టు ముసుగులో కమిషన్లు దండుకోవడం, ప్రాంతీయ చిచ్చు పెట్టి తమ దోపిడీ పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరలించేదానికి కేసీఆర్ జగన్ కలిసి ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసింది వాస్తవం కాదా? మచ్చుమరి ప్రాజెక్ట్ మొదటి దశ 13 పంపులను 2017లో చంద్రబాబు గారు జాతికి అంకితం చేస్తే వివాదాలు లేకుండా రోజుకు 3 TMCలు నీరు తోడుకునే సదుపాయం ఉన్న మచ్చుమరినే పోతిరెడ్డిపాడుకు లింక్ చేసి నిర్మాణం పనులు చేసి ఉంటే నిజంగా సీమకు లబ్ధి జరిగి ఉండేది. NTT కూడా స్టే విధించేది కాదు. కానీ జగన్ రెడ్డి ఎందుకు ఈ పనులు చేయలేదు? మచ్చుమర్రి మల్టీపర్పస్ ప్రాజెక్టును ఇది హంద్రీనీవాతో పాటు బనకచర్ల ద్వారా గాలేరు, నగరి, కేసీ కెనాల్, తెలుగు గంగగా అనుసంధానించబడినది. 798 అడుగుల నుండి శ్రీశైలం రిజర్వాయర్లోని సంగమేశ్వరం ప్రాంతం నుండి నీరు తీసుకునే సదుపాయం ఉంది. కానీ ఎందుకు జగన్ చేయలేదు? చంద్రబాబు పేరు వస్తుందని మచ్చుమర్రి ప్రాజెక్టును పాడుపెట్టింది నిజం కాదా? కరెంటు బిల్లును కూడా చెల్లించకుండా మచ్చుమర్రి పంపును నిరుపయోగంగా చేసింది జగన్ రెడ్డి కాదా? కుంగిపోయిన అలగనూరు రిజర్వాయర్ పనులకు 36 కోట్లు ఎందుకు కేటాయించలేదు? ఫండ్స్ పూల్లో శ్రీశైలం ప్రధాన డ్యాం ప్రమాదం ఏర్పడితే దానికి నిధులు కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు తీవ్ర ద్రోహం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 17వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు గరుడ వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
భాష్యమునందును భావములోన భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును గోవింద గోవింద అని కొలువవో మనసా భావములోన భాష్యమునందును ఇప్పుడు కాసేపు ప్రకటనలు.